హాయ్ ఫ్రెండ్స్, ఇలా మాడ మశానం అయింది. అదే అవకాడో మొన్న ఒక వారం రోజుల కింద తెప్పించామండి. ఎప్పుడు తినలే, ఫస్ట్ టైం తిందామని. మా ఫ్రెండ్ అమెరికాలో ఉంటుంది, ఊరికే ఏదైనా టిఫిన్ చేసామంటే అవకాడో చేసిన అంటది. అందుకే ఒకసారి ట్రై చేద్దామని ఈ అవకాడో చేశానండి. ఫస్ట్ ఆ గుజ్జు, అది కాయ కట్ చేసేసి గుజ్జు తీసేసి టమాటో, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, దానికి ఫోన్ చేసి అడిగాను ఏమేమి వేస్తామని. ఎన్ని వీడియోస్ చూసినా కొంచెం మనం లైవ్గా అడిగి తెలుస్తుంది. అమెరికాకి ఫోన్ చేసి అడిగి మరీ తెలుసుకొని మట్టే మామూలుగా తింటే బాగాలేదండి. కానీ ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్ వేస్తే, పెప్పర్ పౌడర్ కూడా వేయమన్నది కానీ వేయలేదు. ఇవి వేసేసి బ్రెడ్ కాల్చుకొని తింటే చాలా బాగుందండి. వీళ్ళు ఒక్కొక్కటి మనకి తెలియని ఐటమ్స్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసినాక నేనైతే నేర్చుకున్నానండి. అన్నీ ఒకసారి ట్రై చేసి జీవితంలో తినడానికి కొంచెం కేటాయించాలి కదండి. అప్పుడప్పుడు అన్నీ ఒక్కొక్కసారి ట్రై చేయాలి. తింటే మాత్రం టేస్ట్ సూపర్ వచ్చింది. ఫస్ట్ బ్రెడ్ అటు మధ్యలో పెడితే అది మొత్తం మాడిపోయింది బ్రెడ్. మళ్ళీ మామూలుగా చిన్నగా పెట్టేసి, ఎందుకంటే కడాయి ఇనుపది తీసుకొచ్చినండి మొన్న, ఐరన్ది. అందుకని అది పెద్దగా మంట మీద పెట్టేసరికి తొందర మాడిపోయింది. మళ్ళీ లాస్ట్లో మంచిగా వచ్చింది. అది ఏదైనా ఫస్ట్ తప్పిపోతుంది కదండి. యూట్యూబ్ వీడియోస్ పెట్టడం కూడా నాకు అప్పుడు మంచిగా రాకపోతుంది. ఇప్పుడైతే వ్యూస్ మంచిగా వస్తున్నాయి కదా. అలా ఏదైనా కానీ తప్పిపోయినప్పుడు భయపడకుండా మళ్ళీ మళ్ళీ వెంటనే తప్పుల్ని సరి చేసుకుంటూ పోతే జీవితంలో కూడా ఆటుపోట్లు చాలానే ఉంటాయి కదండి. అవి సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోతేనే అప్పుడు మంచి జరుగుతుంది కదా. మనం ఎప్పుడూ ఎవరికి చెడు చేయొద్దండి. ఆ దేవుడు మనకి ఎప్పుడు మంచి చేస్తాడు. ఇలా 2 సైడ్లు కాల్చినప్పుడు ఆ కిందిది పెంక గరం అయిపోయి మాడిపోయింది. మళ్ళీ సెకండ్ది మంచిగా వచ్చింది. ఇది సెకండ్ది బ్రెడ్ కాల్చిన తర్వాత ఇది ఎంత పేస్ట్ పెట్టినాము, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉండే. అది తెలియక వారం రోజులు తెచ్చినాక పెట్టినాము. కొంచెం బయటనే పెట్టినాం, ఫ్రిడ్జ్లో పెడితే మక్కదని. కానీ టేస్ట్ మాత్రం మంచిగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. బయట హోటల్స్లో తింటే అది ఎలా ఇస్తుండ్రో తెలుస్తలేదు కదా. ఇది ఇంట్లో ట్రై చేస్తే పిల్లలకు కూడా హెల్తీగా చేసి పెట్టినట్టు ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా తింటారు కడుపు నిండా. అంతే ఖర్చులో అందరం ఇంటి ఇల్లాదులు అందరు తినచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఇలా లాస్ట్లో అయితే బాగానే వచ్చింది. కట్ చేస్తుంటే ఇంకా క్రిస్పీగా రావాలి, అది ఎగిరిపోయినట్టు అయిపోయింది బ్రెడ్. ఇలా లాస్ట్లో మంచిగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.